ఈరోజు తెలుగుదేశంకి సంబంధించిన ఎస్ఎస్ఎల్ కమిటీ, ఎస్ఎస్ఎల్కి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ నాయకులు అంతా కలిసి జయమ్మ గారిని హాస్పిటల్కి పోయి పరామర్శించడం జరిగింది. ఓకే, అలాంటి మంచి పనులు చేసుకుంటూ పోతే మేము ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తుంటాము. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్య విషయం వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఆ వ్యక్తిని ఆయన ఒక ముఖ్య అనుచరుడు అని చెప్పి ఆయన కాపాడుతున్నాడు. పోలీస్ స్టేషన్లో కేసు అయితే అయ్యింది. ఆయన్ని అరెస్ట్ చేయకున్నట్లు ఉన్నారు. ఆయనకి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు అని మా గౌరవనీయులైన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి మీద వాళ్ళు ఒక చిన్న మాట మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఈ ప్రెస్ మీట్ సందర్భం ఒక విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి ఆదోళనలో ప్రతి ఒక్క ఎస్సీ వాళ్ళు, ప్రతి బీసీలు, ప్రతి సంబంధించిన ప్రతి వ్యక్తి ఆయన ఎమ్మెల్యే గారికి బాధ్యత అది ఖచ్చితంగా. ఇది ఎప్పుడైతే జరిగిన వెంటనే పురుషోత్తం రెడ్డి ముఖ్య అనుచరుడు అయితే పోలీస్ స్టేషన్లో అంత తొందరగా ఎస్ఎస్ఎల్ ఎస్సీ ఎస్టీ కేసు ఎంత తొందరగా ఎందుకు అవుతుంది? అది మొన్ననే అయ్యింది. అది ఇప్పుడు ఆయన చెప్పుకోకుండా ముందేనే అయింటుంది. దాన్ని ఖచ్చితంగా ఆయన చెప్పి ఇమ్మీడియట్లీగా దాన్ని కేసు చేయండి అని చెప్పినందుకే అంత తొందర కేసు అయింది. మరి అది అయిన తర్వాత పోయి వీళ్ళు అరెస్ట్ చేయలేదు అనే మాట చెప్పడం నాకు చాలా సిగ్గుచేటు కనబడుతుంది. అందులో వచ్చి ఫస్ట్ మన ఎస్టీకి సంబంధించిన మానిటరింగ్ కమిటీ రవికుమార్ ప్రసాద్ పోయి వాళ్ళని ఆయన పరామర్శించి స్టేషన్లో పోయి ఆయన దగ్గరుండి వీళ్ళపైన ఖచ్చితంగా మా వ్యక్తులైనా, మా పార్టీకి సంబంధించిన వీళ్ళైనా సరే కేసు పెట్టామని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు మరి ఆయన మీద, ఎమ్మెల్యే గారి మీద ఎందుకు గుర్తు చల్లుతున్నారో నాకు అర్థం కాకుండా అట్లుంది. అంటే ఈ టైంలోనే వాళ్ళు గుర్తొచ్చిందే, ఎలక్షన్ టైంలోనే గుర్తొచ్చిందే. సరే, ఎలక్షన్ టైంలో గుర్తొచ్చింది, ఓకే. ఆయన పైన కేసు ఏమైనా కాకోకున్నట్లు ఏమైనా చూసుకుంటున్నాడా ఎమ్మెల్యే గారు? ఇంత ఖచ్చితంగా, ఇంత న్యాయంగా, ఇంత పరిపాలనిస్తున్న వ్యక్తుల మీద ఇలాంటి బురద చల్లడం మంచిది కాదని చెప్పి ఈ మీటింగ్ పరంగా తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ కమిటీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఓకే, నా పేరు సి చలపతి, టౌన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు.